రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఖర్గే నేతలకు దిశానిర్దేశం చేశారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. కొత్త పాత నేతలను కలుపుకొని ముందుకెళ్లాలని ఖర్గే తెలిపారు. నేతలంతా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా చర్చించాలని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచి తీరాలని ఛాలెంజ్ గా తీసుకుని జాగ్రత్తగా పనిచేసుకోండని సూచించారు ఖర్గే. జూబ్లీహిల్స్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏదైనా మీటింగ్ లోనే మాట్లాడాలని, మీడియా ముందు మాట్లాడొద్దని ఖర్గే పేర్కొన్నారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఖర్గే నేతలకు దిశానిర్దేశం చేశారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. కొత్త పాత నేతలకు కలుపుకొని ముందుకెళ్లాలని ఖర్గే తెలిపారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? మీటింగ్ కి సంబంధించి ఖర్గే ఏం దిశానిర్దేశం చేశారు నేతలకి? వైపు గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాళ్ళు కీలక అంశాలు చర్చగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది కాబట్టి త్వరలో వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైపు ఖచ్చితంగా తమ పనితీరు మెరుగుపరుచుకోవాలి, మంత్రులంతా కూడా జిల్లాలో బాధ్యతలు వహించాలని చెప్పేసి ఖర్గే వారికి పిలుస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పార్టీ నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పేసి వారికి కఠినంగా చెప్పినట్టు తెలుస్తుంది. బిఎస్ సమావేశంలో క్రమశిక్షణ అంశం వాళ్ళ ఎలక్షన్స్ 2 అంశాలు కీలకంగా మాట్లాడడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పార్టీ గెలిచి తీరాల్సిందే. ఒకవైపు రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీ గుర్తుగా జరిగేటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ మనం ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఇప్పటి ప్లాన్ చేస్తాం. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించే విధంగా పనిచేయాలని చెప్పేసి ఖర్గే జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఇద్దరు కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా జరుగుతుంది. దాంతో ఒకవైపు ఉప ఎన్నిక సంబంధించిన విషయంలో ప్రజలు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్లాన్ తీసుకొని వెళ్ళాలి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ఇన్ఛార్జి మంత్రులు గట్టిగా పనిచేయాలని చెప్పేసి సూచన తెలుస్తుంది. మరొకటి ఎవరికి పడితే వారు పార్టీ పైన ఒక మరోవైపు ఇటు సీనియర్ నేతల పైన ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే పదే కామెంట్ చేస్తూ పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి విషయం పట్ల కూడా ఆయన ఒక తీవ్రమైనగా తెలుస్తుంది. సొంత పార్టీ నేతలపై మాట్లాడడం సరికాదు, పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరు మాట్లాడినా కూడా కఠినమైన కమిటీ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించగా తెలుస్తుంది. దీంతో పాటు మరోవైపు అనేక అంశాలు కూడా వైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా వాటిని సీరియస్గా తీసుకొని పనిచేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వేరే పార్టీ నేతల కంటే సొంత పార్టీలోనే సొంత పార్టీ గ్రహాన్ని ఎక్కువైనట్లు ఎవరికి వారు పార్టీ సంబంధించిన విషయంలో ఇష్టమైనట్టు మాట్లాడకుండా తప్పించిన ఉండాలని చెప్పేసి కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.